హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. కేజ్రీవాల్ అరెస్టును న్యాయస్థానం సమర్థించింది. లిక్కర్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి. ఈ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, యామిని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు హైకోర్టులో చుక్కెదురని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల ఏప్రిల్ 3వ తేదీన ఈడీ అరెస్ట్ కావచ్చు, ట్రయల్ కోర్టు కస్టడీ కావచ్చు, ఈ రెండు అంశాలకు సంబంధించిన విషయంలో ఆయన హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టులో 3వ తేదీన సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. నాటి సందర్భంలో జడ్జిమెంట్ను రిజర్వ్ చేసి పెట్టారు. తాజాగా కాసేపటి క్రితమే జడ్జిమెంట్ వెలువడించింది ఢిల్లీ హైకోర్టు. అయితే ప్రధానంగా ఆయన పిటిషన్ను తిరస్కరిస్తున్నట్టు, ఆయన పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు కాసేపటి క్రితమే తీర్పిచ్చింది. ఇప్పటివరకు ఈడీ వాదనలన్నింటితో కూడా హైకోర్టు ఏకీభవించింది. అందులో భాగంగానే ఆయన పిటిషన్ను కూడా తిరస్కరించారు. ఇక ఈడీ సేకరించిన అంశాల ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ కుట్రకు పాల్పడ్డారని, నేరం యొక్క ఆదాయాన్ని ఉపయోగించడం ద్వారా దాచడంలో చురుగ్గా ఆయన పాత్ర ఇందులో ఉందని, మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీని అసలు దోషిగా పెట్టాలని ఈడీ తరఫున ఎస్వి రాజు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ను ప్రశ్నించవచ్చన్న వాదనను సైతం కూడా కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఆయన ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే యోచనలో అయితే ప్రస్తుతానికి అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా కూడా కొంత ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సైతం కూడా బెయిల్ మంజూరు అని చెప్పి ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తేనే, సుప్రీంకోర్టుకు వెళ్తేనే న్యాయం జరుగుతుందని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే వారు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం. ప్రధానంగా ఈరోజు జరిగిన హైకోర్టు తీర్పులో ప్రధాన అంశాలు: చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది, రాజకీయాలకు ఇక్కడ తావుండదు, ఈడీ వర్సెస్ అక్కడ కేజ్రీవాల్ మధ్య ఉంది, ఖచ్చితంగా ఇందులో అనేక ఆరోపణలు కనబడుతున్నాయి, డిజిటల్ ఎవిడెన్స్ కూడా కనిపిస్తున్నాయి, సుప్రీంకోర్టుకి డిజిటల్ ఎవిడెన్స్ను కూడా ఈడీ ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా విచారణకు సహకరించాల్సిందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. ఏప్రిల్ 18 వరకు కూడా ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో తిహార్ జైల్లో ఉండబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు వచ్చిన పిటిషన్లో మాత్రం ఆయన పిటిషన్కి సంబంధించి ముఖ్యంగా ఒక పదవిలో ఉంటున్నాడు, సీఎం పదవిలో ఉన్నారు, చట్టానికి వ్యతిరేకంగా ఈడీ అరెస్ట్ చేసిందనే అంశాన్ని కోర్టులో సవాల్ చేసిన సందర్భంలో ఖచ్చితంగా కోర్టు ఆ అంశాన్ని తప్పుపట్టలేదు. ఎవరైనా కానీ అతీతులు కాదనే అంశాన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేయడంతోనే హైకోర్టులో ఒక రకంగా సీఎం కేజ్రీవాల్కు చుక్కెదురైనట్టు చెప్పొచ్చు. ఈడీ తన వాదనల్ని కూడా మెరుగ్గా వినిపించినట్టు కూడా అనేక సందర్భాల్లో ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పులో సైతం కూడా అనేక అంశాలను పేర్కొన్నారు. డిజిటల్ ఎవిడెన్స్ ఏ విధంగా ఉంది, మొత్తానికి సౌత్ గ్రూప్కి ఏ విధంగా హెల్ప్ చేస్తారు, అదేవిధంగా అనేక మంది స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ల ఆధారంగానే విచారణ కొనసాగుతుంది. చాలా డిజిటల్ ఎవిడెన్స్ను కూడా స్వీకరించామని కూడా ఈడీ ఇప్పటికే కోర్టుకు తెలిపిన నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ కాసేపటి క్రితమే డిస్మిస్ చేస్తూ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక తదుపరి సుప్రీంకోర్టులో ఆయన తెలుసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు మెట్లు ఎప్పుడు ఎక్కుతారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ సతీష్. ఏపీ